యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం కొంచెం ఆలోచన చేసుకుంటాం. క్రైస్తవ ప్రపంచంలో ఈనాడు యేసుక్రీస్తుని గురించి చాలా అపోహలు బయలుదేరి రకరకాలుగా యేసుక్రీస్తుని గురించి కామెంట్ చేసే జనాలు ఈ రోజుల్లో ఉన్నారు. ఏదేమైనా యేసుక్రీస్తుని గురించి మనం ఆలోచించేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఆయన ఎవరో సరిగా అర్థం కాక చాలామంది అపార్థంగా యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని లేదా దైవత్వాన్ని శంకిస్తూ వాళ్ళదే అయినటువంటి ఉద్దేశాలు వాళ్ళు చెప్పుకుంటూ యేసు ప్రభు విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు బోధిస్తున్నారు. భిన్నాభిప్రాయాలు అంటే ఆయనకు విరుద్ధంగాను, ఆయన దైవత్వాన్ని వ్యతిరేకిస్తూ, వాక్యములో ఆయనకు వ్యతిరేకంగా ఏవైనా రాయబడినాయేమో అని అట్లాంటి వాటిని వెతుకుతూ క్రీస్తుని కేవలంగా బోధించే బోధకులే ఈరోజు ఎక్కువ ఉన్నారు. పాత కొత్త నిబంధన అన్నిట్లో కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సమాచారమే చాలా ఉంది. క్రైస్తవులు అనబడే మనం, దేవుని బిడ్డలు అనబడే మనం ఎక్కడ దేవుని వాక్యం బోధించినా, ఎప్పుడు బోధించినా, ఎక్కడ బోధించినా, పాత నిబంధన నుంచి ప్రకటన వరకు మనం ఏవి బోధించినా కూడా చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో యేసుక్రీస్తే మనకి హైలైట్ కనపడతాడు. ఆయన మాట ఎక్కువ వస్తుంది. యేసుక్రీస్తు అనే పేరు, క్రీస్తు అనే పేరు, ఆయన చేసిన కార్యాలు, ఆయన దైవత్వం, ఆయన ఎవరు, ఏం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా కూడా యేసుక్రీస్తు గురించే ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. లేకపోతే వేరే సబ్జెక్ట్ ఉన్నది అక్కడ. వేరే సబ్జెక్టులు ఉన్నా తండ్రి అని, యెహోవా అని, పరిశుద్ధాత్ముడు అని, దేవదూతులని, ఇంకా వేరే వేరే వ్యక్తుల పేర్లు ఏమైనా కానీ ఎంత మనం మాట్లాడినా 100% యేసుక్రీస్తు గురించే మనం అనాల్సి వస్తుంది. ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుంది. అది లేకుండా క్రైస్తవ మాట్లాడక సాధ్యం కాదు. ఇంకా ఇది అర్థం కానటువంటి కొంతమంది ఈ రోజుల్లో దుర్బోధకులు క్రీస్తు యొక్క దైవత్వాన్ని సందేహిస్తున్నారు. యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని అంటే క్రీస్తు యొక్క సిద్ధాంతం వీళ్ళకి అర్థం కాక చాలా భిన్నాభిప్రాయాలు బోధిస్తూ యేసుక్రీస్తుని కాదని, ఆయన దేవుడు కాదని, ఆయన కేవలం మనిషే అని, ఆయన ఎవరి ద్వారా వచ్చినాడు అని, పంపితే ఆయన వచ్చినాడు అని కదా, ఆయన నిజంగా దేవుడు ఒక్కడే, అయితే ఆ ఒక్కడే దేవుడు ఈయన కాదని, ఇట్లా చాలా భిన్నాభిప్రాయాలు బోధిస్తూ ఉన్నారు. అట్లా భిన్నాభిప్రాయాలు బోధించిన, ట్రూత్ కరెక్ట్గా బోధించిన, బైబిల్ని ఎంతసేపు ఎంతమంది ఎన్ని వేల మంది బోధించినా కూడా అందరిలో కూడా ఎక్కువ ప్రశంసించబడేది క్రీస్తు ఒక్కడే, యేసుక్రీస్తే. అన్ని విషయాల్లో ఆయన గురించే, ఎక్కువ ఆయన గురించే ఉంటుంది. ఇది అర్థం కానటువంటి కొంతమంది ఆయన దేవుడు కాదు, ఆయన మానవుడు మాత్రమే కదా. కాబట్టి మనమైతే యేసుక్రీస్తుని గురించి సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. బైబిల్లో ఆయన గురించి క్లీన్గా రాయబడి ఉంది. ఆ క్రియలు కూడా ఆయన చూపించినాడు, ఆ బోధలు ఆయన చేసినాడు. యేసుక్రీస్తుని గురించి చాలా బిరుదులు రాయబడినటువంటి వాటి విషయాలు ఉన్నాయి బైబిల్లో, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో కదా. ఆయన వాక్యమని, ఆయన దేవుడు అని, ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవదూత అని, ఆయన సృష్టికర్త అని, ఆయన ఆది అంతం లేనివాడని, ఆయన అల్ఫా ఒమేగా అని, ఆయనే మొదటివాడు కడపటివాడని, వేకువ చుక్క ఆయనే అని కదా. మరి ఆ పరిశుద్ధాత్మ యొక్క క్రీస్తాత్మ కలిగిన వాడు క్రీస్తే ఆత్మ అని చాలా పేర్లు ఆయనకున్నాయి. అవన్నీ ఆలోచన చేస్తే ఇంకా దాంట్లో కొన్ని ఉన్నాయి. ఏమని అంటే ఆయన ఒక ప్రవక్త అని, ప్రవక్తగా అని, యాజకుడుగా అని. ఇవన్నీ ఎందుకంటే
దేవుడు యేసుక్రీస్తులో ఏమైతే పెట్టినాడో దైవత్వం అనే ఆ పరిపూర్ణత మనం తెలుసుకోవాలని. అది తెలుసుకోక చాలామంది ఆయన దేవుడుగా, చాలామంది మనతో చాలా ఏండ్లు వాక్యం నేర్చుకొని క్రీస్తుని దేవుడిని బోధించిన వారు ఈ రోజుల్లో చాలామంది క్రీస్తు దేవుడు కాదని బోధించడము చాలా సిగ్గుచేటు, చాలా ఆశ్చర్యం. సాతాను బాగా వాటిని మోసం చేసేసి 2 కొరింథీ 4:4 ప్రకారంగా వీరంతా క్రీస్తు యొక్క ఆ మహిమను అర్థం చేసుకోకుండా, ఆ శక్తిని అర్థం చేసుకోకుండా వీళ్ళు ఏమన్నారంటే, వీళ్ళు మనోనేత్రం అంటే క్రీస్తుని గ్రహించే శక్తి వీళ్ళకి లేకుండా పోయింది. అందుకే వాళ్ళు యేసుప్రభుని కాదంటారు. యేసుప్రభుని దేవుడు అని ఒప్పుకోవడానికి సంశయిస్తారు, దేవుడు కాదని బోధిస్తారు. మనము ఇట్లు ఆలోచన చేసుకుంటూ పోతే యేసుప్రభుని మనం ఆది కాండము నుంచి కూడా ప్రకటన వరకు కూడా చూడవచ్చు. పాత నిబంధనలో చాలా రీతులుగా ఆయన మనం చూడవచ్చు కదా. యెహోవా దేవుని విషయములు ఆలోచన చేసినప్పుడు దేవుడే ఆయన గురించి మాట్లాడిన కొన్ని మాటలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఆయన ప్రవక్తగా భూలోకానికి రావడానికి ముందు, భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రవక్త అని పిలువబడినాడే కానీ భూలోకానికి ఇంకా రాకముందు ప్రవక్తగా ఆయన అని చెప్పినాడు దేవుడు. అప్పుడు ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు ప్రవక్తగా తానేం చేయాలో ఆ పని చేసినాడు. కానీ భూలోకానికి వచ్చే ప్రవక్త అని ఇంకా ఆయన పిలువబడక మునుపు మరి అప్పుడు అక్కడేమై ఉన్నాడు, ఆయన అక్కడ ఎట్లున్నాడు అనే విషయాలు వీళ్ళకి సరిగా అర్థం కాలేదు కదా. యోహాను సువార్త 10:5 ఏమంటుందంటే, నీవు అద్వితీయుడు అని నిన్నును, యోహాను సువార్త 10:3 అద్వితీయుడు అని నిన్నును నీవు పంపిన యేసుని ఎరుగుటయే నిత్యజీవం అని అక్కడ అనంటే, వీళ్ళు యేసు ప్రభుని పక్కన పెట్టేస్తా ఉన్నారు. అద్వితీయుడ దేవుడు అని నిన్ను అదొకటే చెప్పి ముగిచాక అక్కడ కాదు కదా, నీవు పంపిన క్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని కాదని తండ్రి ఒక్కడే అని మనం అన్నామనుకో నిత్యజీవము లేదు. అక్కడ క్లియర్గా ఉంది ఏమని, నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. మరి యేసుక్రీస్తు కాదనే వాళ్ళకి నిత్యజీవమే లేదని అర్థమైపోయింది ఇప్పుడు అక్కడ, అంతే కదా. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, యేసుక్రీస్తుని ఒప్పుకోవడం లేదు కాబట్టి వాళ్ళకి ఏమి లేదు, నిత్యజీవం లేదు. ఇంక ఎంత ఎగిరెగిరి గించుకున్నా, ఎంత ఎగిరెగిరి ఏమేమి చెప్పినా, ఎంత జ్ఞానం ప్రదర్శించినా, ఏమేమి చెప్పినా వాక్యంలో దిట్ట ఇంటర్నేషనల్ డైనామిక్ స్పీకర్లు మేమని ఏమేమి చెప్పి జ్ఞానాన్ని ప్రదర్శించినా కానీ వీరిలో ఏమి లేదు నిత్యజీవం. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు అక్కడ, అద్వితీయ దేవుడు నిన్నును నీవు పంపిన యేసును అన్నమాట రెండు అంగీకరించడం లేదు అక్కడ. కేవలం నిన్ను అంటే మళ్ళీ రెండవది ఎవరు, దేవుడే మాట చెప్పినాడు కదా క్లియర్గా. కాబట్టి ఇట్లా యేసుక్రీస్తు గురించి మనం ఆలోచన చేసుకుంటూ పోతే, ఆయన దైవత్వాన్ని గురించి ఆలోచన చేస్తే ఆయనకి సమానమై ఎవరు లేరు చెప్పాలంటే. ఇంకా ఆయన గురించి అపోస్తుల బోధ కూడా క్రీస్తు దేవుడు అనే చాలా రుజువులు చెప్పేసినారు వాళ్ళు. తాను దేవుడినని యేసుప్రభు చాలాసార్లు చెప్పుకున్నాడు కూడా యోహాను సువార్తలో. యోహాను సువార్త సారాంశమే క్రీస్తు దేవుడు. మొదటి వచ్చిన మనకు బాగా తెలుస్తుంది 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎట్లాంటి మాటలు ఇవి? ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయన ద్వారా అన్నీ కలిగినాయి, ఆయన మూలముగా కలిగినాయని వాక్యం చెప్తా ఉంటే ఆయన కాదంటే వీళ్ళని ఏమనాలా అంటే, వీళ్ళకి అపవాదైన సాతాను ముద్ర వేసినాడు. ఏ ముద్ర? అబద్ధికులు అని, భిన్నాభిప్రాయాలు బోధించేవాళ్ళు అని. కాబట్టి వాళ్ళు ఇంక ఎన్ని ప్రసంగాలు ఎన్ని చెప్పినా కానీ ఇప్పుడు ఒక సంస్థ ఉంది ప్రపంచంలో, అవునా? వాళ్ళు ఎప్పటి నుంచో ఎంతెంతో ప్రయత్నం చేస్తారు యేసుక్రీస్తుని దేవుడు కాదని ప్రూవ్ చేయడానికి. చాలా మొదటి నుంచి ఏళ్ల తరబడి చేస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు వాళ్ళు ఇంప్రూవ్మెంటే లేదు, రుజువే లేదు. కేవలం వాళ్ళకి ఏదో వచ్చే ఆదాయాలను బట్టి దానికోసం ఈ విధంగా
కానీ ఇంతవరకు వాళ్ళు యేసుప్రభుని దేవుడు కాదని ప్రూవ్ చేయలేకపోయేసినారు. వాళ్ళనే జెహోవాస్ విట్నెస్ అంటారు. ఏమంట? యెహోవా సాక్షులు అంటారు. యెహోవా దేవుడు ఏమైతే మాట్లాడినాడో అవన్నీ యేసుక్రీస్తులు చూసినప్పుడు ఏమంటారు వీళ్ళు? అప్పుడు యేసుక్రీస్తుని ఏమనాలి అప్పుడు? కాబట్టి దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. చూస్తే ఎవరు బతుకురు అన్నప్పుడు మరి దేవుడు ఒక్కడే అనే యెహోవాని వీళ్ళు ఎవరైనా చూస్తే ఏమవుతారు? చనిపోతారు కదా, నాశనం అయిపోతారు కదా. దేవుడు అంత ప్రేమతో మనం నాశనం అవ్వకూడని ఉద్దేశంతోనే మనము దేవునితో సదాకాలం జీవించడానికే క్రీస్తు ద్వారా తను తాను అలాగ బయలుపరుచుకున్నాడు. యోహాను సువార్త 1:18 ఏమంటది? దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఎప్పుడూ చూడలేదు, ఏ నరుడు చూడలేదు కదా. దేవుడైన యెహోవా స్వరం వాళ్ళు వినిరి అంటాడు పాత నిబంధనలు. ఎవరు ఆ స్వరము? క్రీస్తే. పాత నిబంధనలో చాలా చోట్ల యేసు ప్రభువుని గురించి ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుతూ అక్కడ ఇప్పుడు అవన్నీ చెప్పే సాధ్యం కాదు, నేను ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అంతే. ఏమంటే దేవదూతగా మనకి పరిచయం చేయబడతాడు, యెహోవా దూత అని పరిచయం చేయబడతాడు కదా. అదే సేమ్ సందర్భాల్లో యెహోవా దూత అని చెప్పినటువంటి ఆ సందర్భాన్ని బట్టి కిందట్లే కొంచెం వస్తేనే ఆ అధ్యాయంలో యెహోవా అని మాట మళ్ళీ కింద ఆ దూతుల గురించి చెప్తాడు. మొదటేమో యెహోవా దూత అని చెప్పి కిందకు వస్తూ మరి యెహోవా అంటాడు. మరి ఆ దూత ఎవరు, ఆ యెహోవా ఎవరు? కన్ఫ్యూజ్ వద్దు. మనము దేవుణ్ణి చూస్తే బతకలేము, ఎవరు దేవుణ్ణి చూడలేరు. కనుకనే దేవుడు ఆ విధంగా కదా యెహోవా దూత అబ్రాహాముతో మాట్లాడింది చెప్పని ఆదికాండములో అన్నాడు. పోతా 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 మళ్ళీ ఏమంటాడు? యెహోవా మాట్లాడిన అబ్రాహాముతో అంటాడు. మరి ఎవరు వీళ్ళంతా కదా? క్రీస్తు ఎవరికైతే సరిగా అర్థం కాదో వాళ్ళే కన్ఫ్యూజ్ చేసుకుంటారు. నిస్సందేహంగా యేసు ప్రభు దేవుడు కాబట్టి దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే ఈ రోజుల్లో మనకి సరిగా అర్థం కాలేదేమో, దేవుడు కాదు అంటున్నామేమో, మనకి సరిగా అర్థం కాక అని దేవుడితో మనం అంటున్నాం, ఈ జనరేషన్లో మనం అంటున్నామేమో. కానీ క్రీస్తు జీవించినటువంటి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దూకాయులు, ఈ జనాంగాలందరూ కూడా యేసు ప్రభుని ఆయన దేవుని కుమారుడిని అని చెప్పుకున్నప్పుడు నువ్వు దేవునితో సమానముగా చేసుకున్నావే అని అన్నారు వాళ్ళు. అంటే అర్థమేమి? దేవుని కుమారుడు అంటే వాళ్ళకి ఏమర్థమైంది? యూదులకి దేవుడు అని అర్థమైంది. ఈ రోజుల్లో క్రైస్తవులకి ఎందుకు అర్థం కాలేదు? యూదుల కంటే చాలా శ్రేష్టమైన వాళ్ళేం మనం కాదు ఒక లెక్కలో పోతే. వాళ్ళకు ధర్మశాస్త్రం కలిగి ఉండి యెహోవా సేవకులు అని చెప్పుకుంటూ, మేము యెహోవా సాక్షులు అని చెప్పుకుంటూ, ధర్మశాస్త్ర విధులన్నీ కూడా పాటించుకుంటూ వారు యేసుప్రభు విషయంలో అక్కడికి వచ్చినప్పుడు నీవు పాపాలు క్షమించక నీకు ఏ అధికారం ఉంది అన్నాడు. మత్తయి సువార్త 9:1 మాట ఉంటాయి కదా. పాపములు క్షమించడానికి నీకు ఎక్కడ అధికారం ఉంది? స్వస్థపడడానికి నువ్వెవరు అన్నట్టుగా అడిగినారు. వాళ్ళకి యేసు ప్రభు బాగా జవాబిచ్చాడు. అక్కడ ఏమని జవాబిచ్చాడంటే ఆయనే అన్నాడు బాగా కంప్లీట్గా, స్వస్థపరచుటకును పాపాలు క్షమించడానికి మాకు అధికారం ఉంది అని క్రీస్తు అన్నప్పుడు వాళ్ళు అన్నారు, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించాలా. ఆ విధంగా నీవు పాపములు క్షమించిన అని చెప్పి నిన్ను నువ్వు దేవునితో సమానంగా చేసుకున్నావు కదా అని వాళ్ళు ఇబ్బంది పడినారు. అది చూడండి, ఆ రోజుల్లో యూదులకు బాగా అర్థమైంది. శాస్త్ర ప్రజలకు ఏమని? యేసుక్రీస్తు దేవుడు అని, అంటే దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు అని యూదులకు బాగా అర్థమైంది. అందుకే క్రీస్తు విషయంలో యూదులు కూడా తమకు తెలియకుండానే వాళ్ళు క్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తూ అది వాళ్ళకి అవమానం అన్నట్టుగా ఆయన్ని శిక్షించే పని చేస్తున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు ఇదే పని చేస్తున్నారు. కనీసం యూదులకు అర్థమైనటువంటి భాష కూడా వీళ్ళకి అర్థం కాలేదు. అపోస్తులు కూడా చాలా చక్కగా యేసుప్రభు దేవుడని చెప్పేసినారు బాగా వాళ్ళు. ఈరోజు క్రీస్తు యొక్క సంఘం అపోస్తుల బోధలో ఉంది అని చెప్పుకుంటున్నాం కదా. మరి అపోస్తుల బోధ అంతా ఏది అపోస్తుల బోధ? ప్రధానంగా క్రీస్తే.
మొట్టమొదట ఏమన్నాడు పేతురు? 4:12 అపోస్తల కార్యములో, ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి మరి ఏ నామములో రక్షణ లేదు. ఈ నామములోనగా యేసు నామములోనే, క్రీస్తు నామములోనే, యేసు నామములోనే రక్షణ. ఎంత హైలైట్ ఉంది అన్నమాట కదా, ఎంత హైలైట్ ఉందన్నమాట. యేసు నామములోనే ఆకాశము కింద మనుషుల్లో ఇవ్వబడినటువంటి ఎవరిలో మీకు రక్షణ కలుగుదు అన్నప్పుడు మరి ఈ పేరు ఎంత హైలైట్ చూడండి. దీన్ని మనం హైలైట్ చేస్తానమ్మా, మనం పొగుడుతున్నామా? ఫస్ట్ అపోస్తులే ఆ బోధ చేసినారు. ఎవరు అపోస్తులు అంటే పేతురు మొట్టమొదటిసారిగా. అందుకే పరిశుద్ధుడైనటువంటి పౌలు కూడా కొలసి 2:9 ఎంత అద్భుతంగా మాట్లాడిన మాట అంటే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరాకారంగా ఉంది అని బాగా చెప్తున్నాడు. ఆయన శరీరాకారంగా ఉన్నటువంటి మనిషే గాని ఆయన దేవుడు అని పౌలు అక్కడ చెప్పేది. ఆయన దేవునితో సమానుడు. ఫిలిప్పీయుల పత్రిక 2:6 కూడా అదే అంటాడు. దేవునితో సమానముగా ఉండనటువంటి భాగ్యం ఎంచుకోకుండా దేవుడు మానవుడుగా భూలోకానికి వచ్చానని యేసుప్రభుని గురించి అక్కడ ఆ పౌలు బాగా చెప్తున్నాడు. మహాజ్ఞాని, ఎన్నో సంఘాలు కట్టి క్రీస్తు కోసం హతసాక్షి అయినటువంటి యొక్క పౌలే క్రీస్తుని దేవుడుగా ఎంత బాగా చెప్పేటప్పుడు ఈ రోజు ఇద్దరు బోధకులకి ఏమొచ్చింది? నాశనం అయిపోయేది. ఏం పాడైపోయేది వచ్చింది వీళ్ళకి? క్రీస్తు దేవుడు కాదని రుజువు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇట్లాంటి వారు క్రీస్తునే ప్రకటించకూడదు కదా, క్రీస్తునే బోధించకూడదు. ఇంక వీళ్ళు ఏ ఒక్క దేవుడు అని అంటున్నారే, తండ్రి అయిన దేవుడు యెహోవా అనే, ఆయన గురించి చెప్పుకుంటూ పోండి అంతే. ఆయన నామంలో రక్షణ అని చూద్దాం, ఆయనే రక్తం కట్టని చెప్పండి చూద్దాం, ఆయన సమాధి చేయబడని చెప్పండి చూద్దాం కదా. ఇవి క్రీస్తులో తప్పితే మరి ఎవరికి చెప్పడానికి సాధ్యమే కాదు. అందుకే ఈజ్ హైలైట్ దొరుట యేసుప్రభు, అందుకే అంత అద్భుతంగా ప్రకటించబడేది. పౌలు చాలాసార్లు తన సువార్తలో ఏమని చెప్పినాడు తెలిసిన? మేము సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం, సిలువలో వేయబడిన యేసును ప్రకటిస్తున్నాం, సిలువలో చంపబడ్డ క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఏమని? ఎందుకని చనిపోయినాడు అనేంత వరకు ఆయన చరిత్ర అంతా తెచ్చినారు వాళ్ళు. దాంట్లో చెప్పాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈ సిలువలో చనిపోయినటువంటి ఈ యేసుక్రీస్తు గురించి పౌలే అన్నాడు కదా, దేవుడు అన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమని ఆ సిలువలో వేలాడే క్రీస్తుని గురించే పౌలు చెప్పింది అన్నప్పుడు, మరి ఆ సిలువలో చనిపోయేంత వరకు కూడా ఈ యేసుని మరి వీరు ఏమని ప్రకటించాలి? ఇప్పుడు సిలువలో చనిపోయిన డేట్ చెప్పాక వస్తుందా? ఎందుకు చనిపోయినాడు, ఎట్లా చనిపోయినాడు, ఉద్దేశం ఏమి, ఎవరి కోసము, ఎట్లా, ఇవన్నీ ప్రవచనాలకి ఎనికి పోవాలి? ఆది కాండం నుంచి రావాలా. ఆది కాండం నుంచి వస్తే అప్పుడు తెలుస్తుంది సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయింది అని కదా, దేవుడైన క్రీస్తు చనిపోయింది అని, మనల్ని సృష్టించినటువంటి ఆయనే అని, యాజకుడుగా దేవుడు ఎవరినైతే చూపించినాడో ఆ క్రీస్తే ఈయనని, రాజని ఎవరినైతే తండ్రి ప్రకటించినాడో ఆ క్రీస్తే ఈయన, స్త్రీ సంతానం అని ఎవరి గురించి చెప్పినాడో ఆయనే ఈయన, పాపుల కొరకు చనిపోయిన ఎవరని దేవుడు అంటున్నాడు ఆయనే ఈయన, నీతి చిగురు అని ఇర్మియా గ్రంథములు అన్నాడు కదా ఈయనే ఆయన కదా, గొర్రెల గొప్ప కాపురి అన్నాడు కదా జకర్యాలో ఆయనే ఈయన. ఇట్లా సుమారుగా 300 కంటే ఎక్కువైన ప్రవచనాల గురించి తండ్రి ఎప్పుడైతే క్రీస్తు గురించి ప్రకటించినాడో ఆ క్రీస్తులో ఉండే వాటన్నిటినీ చేర్చి ఇక్కడ సిలువలో ప్రకటిస్తున్నాము. ఆ క్రీస్తు ఇప్పుడు మన కొరకు బలి అయ్యాను అని చెప్తున్నారు. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు యొక్క సిలువలో మనం యొక్క రక్తాన్ని గురించి మాట్లాడు క్రీస్తు సంఘములో చాలా మంది జ్ఞానాన్ని బోధిస్తున్నారు, ఊరికే జ్ఞానాన్ని ప్రకటిస్తున్నారు. అయితే పాపి రక్షించబడాలంటే క్రీస్తు రక్తమే కావాలి కదా, అది ఇప్పుడు వచ్చింది కాదు కదా, మధ్యలో తండ్రి యొక్క సంకల్పమే కదా. మన సమాధానార్థమైన శిక్ష ఆయన పైన వేయబడింది అన్నప్పుడు దానికి రక్తం ఆయన కార్చాలి కదా, మరి ఆ రక్తాన్ని గురించి మాట్లాడాలి కదా.
ఆ రక్తమే విమోచన కార్యసాధనము కదా. జంతువుల యొక్క రక్తముతో పాత నిబంధనలోన మనుషుల యొక్క పాపాల కోసం ప్రధాన యాజకుడే గాని వారి పాపాల కోసం, మనుషులందరూ పాపాల కోసం వాళ్ళు జంతు రక్తాలు ప్రోక్షించాలి కదా. అయితే ధర్మశాస్త్రము దాని ద్వారా పాపాలు ఎక్కువైనాయి కానీ పాపక్షమాపణ దొరకలేదు. ఎట్టకేలకి రక్తం కావాలి కదా. మరి ఏ రక్తం అది? పేతురు 1:19 అంటాడు కదా. ఏమంటాడు? చక్కగా అంటాడు, అది యవ్వన గొర్రెపిల్ల వంటి రక్తం, అది క్రీస్తు రక్తం, అది దేవుని యొక్క రక్తం అన్నట్టుగా ఆ రక్తము చేతే మనం విమోచించబడాలని చెప్తూ ఉంటే ఈ బుద్ధి లేనటువంటి కొంతమంది దుర్బోధకులు, భిన్న ప్రబోధించే వాళ్ళు అసలు ఈ స్వార్థ దాచిపెట్టేశారు కంప్లీట్ గా. చాలా మంది బోధనలో మీరు వినండి, క్రీస్తు సంఘంలో బోధించే వాళ్ళు చాలా మందిలోనా అసలు ఈ స్వార్థ పొందేశారు కంప్లీట్ గా. ఏం మాట్లాడతారు? క్రీస్తు గాడు, క్రీస్తు దేవుడు గాడు, క్రీస్తు మనిషిగా వచ్చినాడు, క్రీస్తు ఎవరో చెప్పితే వచ్చినాడు, ఎవరో పంపితే వచ్చినాడు అని ఇవి చెప్పి 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 దేవుని దృష్టిలో వీళ్ళు అపరాధులు అయిపోతున్నారు, దుర్బోధకులు అయిపోతున్నారు. కానీ బైబిల్ అంటే అది దేవుడు తన స్వరక్తము కార్చినాడు. ఈ దుర్బోధకులకు కూడా ఆయనే కార్చిన రక్తం. ఇప్పుడు ముందుకు ఇంకా నమ్మే వాళ్ళ కోసం కూడా ఆయనే కార్చింది రక్తం. ఆల్రెడీ బాప్టిజం అందినటువంటి మనకు కూడా రక్తం కార్చింది ఆయనే. ఇగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు కదా. మరి వీరి కొరకు ఎవరు రక్తం కార్చినారు? ఈ దుర్బోధకుల కోసం కదా. దేవుడు కాదు క్రీస్తు అని చెప్పే కొంతమంది ఈ సాక్షుల కోసం ఎవరు రక్తం కార్చినారు? ఇట్లా దుర్బుద్ధితో, దుర్బోధులతో, భిన్నాభిప్రాయాలతో క్రీస్తును దాచిపెట్టి ఎన్ని బోధించినా కదా, సత్యం మాత్రం సత్యమే. అది పౌలు అన్నాడు, మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన దేవుడని, ఆయన దేవుని కుమారుడని, ఆయన రక్తమే పాపాలకి క్షమాపణని, ఆ రక్తము చిందించకుండా ఇప్పుడు మానవ కోటి క్షమాపణ లేదని, ఇది నా రక్తం, ఇది ఒడంబడిక రక్తం, ఇది కొత్త నిబంధన రక్తం, అనేకుల పాపాల కోసము చిందించబడుచున్న నిబంధన రక్తం అని క్రీస్తు ప్రభు చెప్తా ఉంటే ఈ దుర్బోధకులు దాన్ని అంగీకరించడం లేదు కదా. అలాంటప్పుడు వీళ్ళు బైబిల్ వద్దు, అలాంటప్పుడు వీళ్ళు బాప్తిస్మం తీసుకునే అవసరం లేదు, అలాంటప్పుడు వీళ్ళు క్రీస్తు సంఘం నేను చెప్పుకునే ఆవశ్యకత, అధికారం వాళ్ళకి లేదు. క్రీస్తు సంఘం అని చెప్పుకుంటూ క్రీస్తును కాదన్నప్పుడు అసలు ఆ సంఘానికి ఆ పేరే వద్దు. ఇక వాళ్ళకి ఇష్టమైన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, ఇప్పుడు డినామినేషన్లు పెట్టుకున్నట్టుగా కదా. అందుకే క్రీస్తు సంఘం అనేది క్రీస్తు రక్తముతో కనబడినటువంటి సంఘం. అట్లు యేసుక్రీస్తుకి ఉన్నటువంటి చాలా బిరుదుల్లో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, నిత్యుడు, ఆది సంభూతుడు, ఇన్ని బిరుదులు ఇనుకున్నాయి కదా. అలాంటి ఆయన్ని కాదంటే వీళ్ళకి ఎలాంటి నరకం ఉంటుంది చెప్పండి? ఎట్లాంటి నరకం ఉంటుంది వీళ్ళకి కదా. కాబట్టి అట్లో అనేక బిరుదుల్లో పిలువబడినటువంటి ఒక బిరుదు ఒకటి ఉంది, అది ఆయనకి ప్రవక్త అని. ఆయన నిజంగా దేవుడు మనిషిగా రాకముందు, వచ్చినప్పుడు ఇప్పుడు ప్రవక్త. కొంతమంది ఏమంటారంటే ఆయన యాజకుడే గాని ఆరాధనకు పాత్రుడు గాడు అని మూర్ఖులు. ఆయన ఆరాధించబడేవాడు గాడు అని. మనలో మనం వాగ్దానం చేసుకోవడం అవసరం లేదు, దాన్ని అపోస్తులు నడితే అయిపోయింది కదా. అపోస్తుల బోధలు అపోస్తులు క్లారిఫై ఇచ్చేసినారు కదా క్లీన్ గా, ఆయన ఆరాధనకు పాత్రుడా కాడా అని కదా. తెలిసినా కూడా పాపం చేస్తున్నారు ఇట్లా బోధ. మేలైనది చేయనెరిగి అలా చేయని వానికి పాపమే కలుగు. వీళ్ళు ఖచ్చితంగా పాపమే వీళ్ళకి అయిపోయింది. చేతిలో బైబిల్ పట్టుకొని మేము బోధిస్తున్నామని చెప్పినంత మాత్రాన వీళ్ళు తప్పించుకుంటూ అనుకుంటున్నారేమో, కాదు కదా. 23వ అధ్యాయం నిర్గమకాండంలో ఒక మాట చూద్దాం. నిర్గమకాండం 23వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం వినాలి జాగ్రత్తగా. 20వ వచనంలో చూడండి, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నా. ఇక్కడ దూత అన్న మాట చూడండి. 21వ వచనం, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రములను ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది అని అక్కడ చూడండి.
ఎవరు చెప్పింది ఈ మాట? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట. నా నామం ఆయనకుంది. ఎవరికుంది నా నామం? ఆయన అంటే ఎవరు? అక్కడ దూత అనుంది, ఏంజిల్ ఆఫ్ గాడ్. దూతకుంది నా నామము అన్నాడా? మరి యెహోవా నా తండ్రి నామం ఏమి? యెహోవా. యెహోవా అంటే ఏమి? రక్షకుడు. నా నామం ఆయనకుంది అన్నాడు. మరి యేసు అంటే ఎవరు? రక్షకుడు కదా కదా. నా నామం ఆయనకుంది. యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు, ఆ నామంలో నేను వచ్చినాను అన్నాడు. ఆ నామంలో, తండ్రి యొక్క నామంలో నేను వచ్చినాను ఇక్కడికి అన్నాడు. మరి ఇత సింపుల్ వచనాలు ఎందుకు అర్థం కావడం లేదు? యెహోవా అంటే రక్షకుడు కదా, యేసు అంటే రక్షకుడు కదా. యెహోవా అనేది ఇబ్రూ భాష అయితే, లేదా అరామిక్ భాష అయితే, యేసు అనేది గ్రీకు భాష. యేసు అనే పదానికి ఇబ్రూలో యెహోషువ అనే పాత నిబంధన హెబ్రీ భాష ఉంది. హోషియా అనేది ఉంది, యేసియా అనేది ఉంది. ఇవన్నీ కూడా రక్షకుడు, రక్షించేవాడు అని హెబ్రీ పదాలు యేసు అనే గ్రీకు పదానికే. మరీ ముఖ్యంగా హెబ్రీ భాషలో పాత నిబంధనలో యెహోషువ అనే పేరు ఉంది. యెహోషువ, యెహోషువ అంటే రక్షకుడే. పాత నిబంధనలో యెహోషువ అనే మాటనే కొత్త నిబంధనలో గ్రీకులో యేసు అనే పదం వాడినాడు. దేవుడే ఇంత బాగా సాక్ష్యం ఇస్తా ఉంటే యేసుక్రీస్తుని గురించి, మరి వీళ్ళకి ఏమొచ్చింది రోగము అని. ఈరోజు ఆ నామములో వచ్చినటువంటి యేసు అనే దేవుని కుమారుడైన దేవుణ్ణి నిరాకరించే వీరిపైన దేవుడు కోపపడతాడని అక్కడ ఉంచండి. మీరు చేసే దుర్బోధల వలన మీరు ఆయన కోపానికి గురి అవుతారు. ఎవరి కోపానికంట? తండ్రి కోపానికి కాదు. ఆ దూత అంటే యేసుక్రీస్తు కోపానికి మీరు గురి అవుతారు. అప్పుడు వీళ్ళు ఏమవుతారు? అందుకే యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా బోధించే ఈ దుర్బోధలన్నీ ఖండించబడతాయి. ఈ దుర్బోధకులు దేవుని యొక్క సన్నిధిలో అపరాధులుగా తీర్చబడుతున్నారని చెప్పిన వాక్యం చెప్తుంది కదా. ఇంకా అదే 34వ అధ్యాయం చూద్దాం కొంచెము. అదే 34 నిర్గమకాండము ఇంకో మాట చూద్దాం మనము. నిర్గమకాండములోనే ఇంకో మాట చూస్తాం కొంచెం. 34వ అధ్యాయం 5 నుంచి చూద్దాం కొంచెం. నిర్గమకాండం 34వ అధ్యాయం 5 నుంచి చూద్దాం. 5వ వచనం చూడండి. మేఘములో యెహోవా దిగి అక్కడికి అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించాను. ఏ నామాన్ని ప్రకటించినాడు? ఎవరు దిగి వచ్చినారు అంటే యేసుక్రీస్తు దిగి వచ్చాను అని అర్థం. అది ఎందుకంటే ఆ నామములో ఆయన వస్తున్నాడు అక్కడికి. యెహోవా నామములో వస్తున్నాడు. ఎంత క్లారిటీగా, ఎంత క్లియర్గా చెప్తున్నాయి వాక్యాలు. ఇవి నమ్మరు కదా. ఎందుకంటే దేవుడిగా వీరు ఒప్పుకోకూడదని యొక్క ఆ ముద్ర సాతానీలకి వేసేసింది. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు కాదు కానీ ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడు. కాబట్టి మోసే ఒకసారి ఆయన్ని చూడాలని ఆలోచించాడు. యేసుక్రీస్తు దేవుడిని చూడాలని. దేవుడు ఏమన్నాడు? సాధ్యం కాదు కదా. ఏమిట? ఏ నరుడు దేవుడిని చూస్తే బతకడు. కాబట్టి నీ ఆశ నెరవేరుతుంది. యెహోవా అనే నామాన్ని నేను నీకు రుజువుపరుస్తున్నాను, చూపిస్తున్నాను. ఆ నామంలో నా దూత వస్తుంది పో అన్నాడు. అంటే దేవుడే ఆ నామంలో వస్తాడు. ఆయనే క్రీస్తు ప్రభు. పాత నిబంధనలో ఇట్లాంటి విషయాలు చాలా ఉన్నాయి. అది అర్థం కాక, అది అర్థం చేసుకోక ఈ పసుప్రాలు వీళ్ళంతా కూడా దేవుని వాక్యం అర్థం కాకుండా యేసుక్రీస్తుని కాదు 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 అనేది. సిలువ ఏమని యేసుని ప్రకటిస్తారు? ఏమని ప్రకటిస్తున్నారు వీళ్ళు సిలువలో? మేమైతే ఆయన రాజును ప్రకటిస్తాం, ఆయన్ని. మేమైతే ఆయన క్రీస్తుని ప్రకటిస్తాం. మేమైతే ఆయన దేవుని కుమారుని ప్రకటిస్తాం. మేమైతే ఆయన దేవుడు అని ప్రకటిస్తాం. మేమైతే ఆయన సృష్టికర్తను ప్రకటిస్తాం. మేమైతే ఆయన యాజకుడు, ప్రవక్త, దేవునికి ఏ బుద్ధి అన్ని ఎందుకంటే ఇవన్నీ దేవుడు మాకు చెప్పండి అంటే అవన్నీ చెప్తాం మేము. మరి వీళ్ళేం ప్రకటిస్తారు? ఇవన్నీ చెప్పకపోతే సువార్తే కాదు కదా. అదే ఇక అది దుర్వార్త అవుతుంది. కాబట్టి యేసును తృణీకరించే వీరికి ఏం లేదంటే నిత్యజీవం లేదు. అద్వితీయుడు అయిన నిన్నును నీవు పంపిన
కదా, యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు వద్దన్నాం అనుకో, మరి ఏం దొరుకుతుంది వీళ్ళకి కూడా? నిత్య జీవం కాదు వీళ్ళు దొరికేది ఇంకా కదా. అగ్ని గంధాలతో గుండం కోసం రెడీగా ఉండాలి. కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయంలోన యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఇంకొక మాట గమనిద్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలోన యేసు ప్రభు మాట్లాడుతున్న మాట 58వ వచనం చూడండి. యేసు అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని అక్కడ యూదులతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు చెప్తా ఉన్నాడు, దీని మీనింగ్ యేసుక్రీస్తు దేవుడు అని అర్థం. ఆయన చెబుతున్నట్లే దేవుడు నేనే చెబుతున్నట్టు అర్థం అక్కడ. అందుకే దాన్ని వాళ్ళు అట్లే అర్థం చేసినది ఆనాటి యూదులే, మళ్ళీ ఈ రోజు క్రైస్తవుల కంటే కూడా. అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నటువంటి మాట మనకి అక్కడ యేసుప్రభు మాట్లాడడం మనకి కనపడుతుంది. 24 వచ్చిన చూద్దాం, కొంచెం 8:24 వచ్చి చూడండి. అదే 8:24 వచ్చిన అక్కడ ఏమంటాడంటే యేసుప్రభు, కాగా మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోయిన మీతో చెప్పితిని, నేను ఆయనని మీరు విశ్వసింపని ఎడల మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోయిన వారితో చెప్పాను, నేను ఆయననని మీరు విశ్వసించకపోతే. చూడండి, ఎవరైనా యేసుక్రీస్తు ఏమన్నాడు కదా, నేను ఆయనని మీరు నమ్మకపోతే, విశ్వసించకపోతే. ఎవరని విశ్వసించాలి వీళ్ళు? యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు. ఆ రోజు యేసుక్రీస్తుని ఇబ్బంది పెడుతున్నటువంటి, ఆయన దైవత్వాన్ని శంకిస్తున్నటువంటి వీరికి ఆయన చెప్తున్నాడు, నేను ఆయనని మీరు విశ్వసించకపోతే అంటే అర్థమేమి? నేను తండ్రి నామములో వచ్చినటువంటి యెహోవాను నేనే అని మీరు నమ్మకపోతే అని అర్థం. ఇంక అదే ఆ నామం నాకుందన్నాడు కదా, యెహోవా నామం నాకుందన్నాడు కదా. మీరు అట్లా నమ్మకపోతే, అందుకే వీళ్ళకి సాతాను చేసినాడు, ముద్ర నమ్మొద్దండి అని ముద్ర చేసినాడు. అంటే ఇంక వీళ్ళు దేనికి పాత్రులు? నిత్య జీవానికి పాత్రుడు కారు. కాబట్టి బోధకులకి ఎంత గింజుకున్నా, ఎంత జ్ఞానం చెప్పినా, ఎంత ప్రయత్నం చేసినా, ఎన్నెన్ని అద్భుతాలతో కదా, మేము మంచి డైనామిక్ స్పీకర్స్, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని చెప్పని ఏమి చెప్పుకున్నా కానీ వీళ్ళ బోధల ద్వారా వీళ్ళే దేవునికి ఉగ్రత తెచ్చుకుంటున్నారు కదా. ఆడు ఎంత బాగా చెప్పిన అన్నమాట, మీ తండ్రి అయిన అబ్రాహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని ఆయన చెప్పిన మాట అక్కడ ఉంది. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను. అబ్రాహాము ఎప్పుడున్నాడు కదా, అబ్రాహాము ఎప్పుడున్నాడు చూడండి కదా. మనకి అది కొంచెం అర్థం చేసుకుంటే బాగా తెలుస్తుంది. అబ్రాహాము దావీదులు అందరూ ఉన్నారు. ఎప్పుడున్నారు వీళ్ళు కదా? క్రీస్తు కంటే ముందు ఉన్న వాళ్ళు వీళ్ళు కారు. క్రీస్తు ఎక్కడున్నాడు? ఇక్కడ ఆదిలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు, దేవుని వద్ద ఉన్నాడు. ఈ దేవుడు యోహాను 1:14 ప్రకారంగా కదా శరీరాకారముతో భూలోకానికి రావడం జరిగింది. కేవలం ఈయన ఒక మనిషి మాదిరిగా వ్యక్తే కాడు. చాలా మంది మనిషిగా క్రీస్తుని వ్యక్తీకరిస్తున్నారు కానీ యెహోవా యొక్క స్వభావం ఈయన, ఈజ్ నేచర్ ఆఫ్ గాడ్ కదా. యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఆ దేవుడు మానవుడిగా వచ్చినాడు అని యోహాను సువార్త 1:14 బాగా చెప్తుంది. ఆయన శరీరధారి అయి యోహాను 1:14 కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. ఇప్పుడు ఆయన మనిషి, మానవుడిగా చూస్తున్నారు. అంత మాత్రాన ఆయన దేవుడు కాదంట, ఆయన కేవలం మనిషి అంట. అందుకే ఈ మనిషిలో, ఈ దేవుడులో వీళ్ళు ఏమంటున్నారో, మనిషి దేవుడు కాదంటున్నారు. ఆ యేసుక్రీస్తులో దైవత్వము సంపూర్ణంగా ఉంది. ఆయన చేసిన అద్భుతాలు ఆలోచన చేసినప్పుడు ఏం చెప్తాయి? నిజంగా ఆయన దేవుని శక్తి చూపిస్తుంది. ఆయన బోధలు ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది మనకి? నిజంగా ఆయన దైవికమైన మాట, దేవుడే అనే మాట మనకు తెలుస్తాయి. నీవే నిత్య జీవ మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచి ఎక్కడ పోవాలా అన్నారు అపోస్తులు. నిత్య జీవపు యొక్క మాటలు కలిగిన వాడవు నీవే. నిన్ను కాదంటే మీకు శాపగ్రస్తులే, మాకు నిత్య జీవమే లేదు అని అర్థం. వీళ్ళకి నిత్య జీవమే లేదు అయిపోయింది. వాచ్ టవర్ బైబుల్ సొసైటీ వాళ్ళకి నిత్య జీవమే లేదు. వాచ్ టవర్ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా అంటే యెహోవా సాక్షి.
వాళ్ళు నిత్య జీవమే లేదు, ఇంకెందుకంటే యేసుప్రభుని కాదన్నారు కదా ఆల్రెడీ. ఈరోజు క్రీస్తు సంఘములో క్రీస్తు సంఘస్థులు చాలా మంది బోధిస్తా ఉన్నారు యేసుప్రభు దేవుడు గాడు, దేవుడు గాడు, దేవుడు గాడు, దేవుడు గాడు, దేవుడు గాడు కదా, యేసుప్రభు దేవుడు కాదు. ఇవన్నీ దయాలు ఏమైపోయినాయి? వీటికంతా దయాలు పట్టినాయి వీళ్ళకందరికీ. ఆ రోజులు ఎట్లయితే ఏలేకల మధ్య వీళ్ళకంటే యూదులే మేలిక్క దేవుని కుమారుడు అన్నమాట బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. దేవుని కుమారుడు అంటే దేవుడిని అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు దేవుని కుమారుడు అంటే దేవుడు కాదట, సన్నగాడట, చిన్న దేవుడట, తండ్రి తర్వాత ఇంకొక దేవుడు అంటే ఈయన. మొత్తం వీళ్ళ యొక్క సూత్రాల ప్రకారంగా ముగ్గురు దేవుళ్ళు అంటే, ఇంకా ఎంతమంది? ముగ్గురు దేవుళ్ళు అని చెప్పను కాదు కదా, బైబిల్ అట్లా చెప్పడం లేదు. యోహాను సువార్త 17 చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఇలా రాయబడింది చూడండి. తండ్రి, లోకము పుట్టక మునపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో ఇక్కడ నన్ను మహిమపరచు అంటున్నాడు. భూలోకానికి మానవుడిగా రాకముందు నేను ఎట్లున్నా అక్కడ, దీంట్లో యేసుక్రీస్తు తన దేవుడు అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ క్లియర్గా ఉంది బాగా. నీ యొద్ద నాకు ముందు ఎలాంటి మహిమ ఉండెను అంటే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను కదా, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం లోకానికి వెలుగై ఉండెను, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన లేకుండా ఏమీ కలగలేదు, ఆయనయే అన్నిటికీ ఆధారభూతుడు, ఆది సంభూతుడు, అద్వితీయ దేవుని కుమారుడు అంటే దేవుడు. బా, ఇంత క్లారిటీ ఇస్తా ఉంటాడు వాక్యం. ఇంక దేవుడు కాదని చెప్పి వాళ్ళని ఏమనాలి చెప్పండి. యేసు ప్రభు చాలా బాగా మాట్లాడుతున్నారు. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచుము. బా, అందుకనే 1 తిమోతి 3:15 బాగా అంటాడు. అక్కడ 16 వచనం అంటున్నాడు, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పది. క్రీస్తులో ఉండే మర్మం గొప్పది. యేసు యొక్క దైవత్వం గొప్పది. యేసు క్రీస్తు యొక్క దైవత్వం చాలా గొప్పది. అది అర్థం కాక వీళ్ళంతా పొరపాటు చేస్తున్నారు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయములో ఎంత అద్భుతమైన మాట రాయబడి అక్కడ మనం చూద్దాం. కొంచెం చూడండి. 3వ అధ్యాయం 16వ వచనంలోన, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. యేసుక్రీస్తు దేవుడు కాదనడానికి ఏ నేరాలు లేవు అంటాడు ఇక్కడ. నో బ్లేమ్స్ అంటాడు ఇంగ్లీష్లో బాగా. నిరాక్షేపముగా, ఈజ్ గాడ్, ఈజ్ క్రియేటర్, ఈజ్ ద సృష్టికర్త. అతను మానవుడుగా భూలోకానికి వచ్చినాడు, అవతారం ఎత్తి వచ్చినాడు, నరుడుగా వచ్చినాడు. అట్లు మానవుడిగా రాకపోతే మనకి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కనబడ్డు, తెలియడు. ఎందుకంటే ఆయన ఎవరో మనకు అర్థం కాదు. అందుకనే దేవుణ్ణి ఎవరూ చూడలేదు, ఎప్పుడూ చూడలేదు. ఆయన రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడైన క్రీస్తే ఆయన్ను బయలుపరిచెను. జీసస్ రివీల్స్ ద ఫాదర్. యేసు ఏం చేసినాడు? తండ్రిని ఈ విధంగా ఆయన బయలుపరిచినాడు. అందుకే తోమాత అంటాడు కదా, నన్ను చూసిన వాడు అంటే తను ఇప్పుడు ఎవరైనా ఆయన చెప్తున్నాడు, నేను దేవుడినే, నేనే దేవుడని చెప్తాడు ఆయన బాగా. నన్ను చూసిన వాడు తండ్రిని చూసిన్నాడు కదా, నీవేళ మళ్ళీ తండ్రి చూపని అడుగుతున్నావు. నేను ఇంతకాలం నీ వద్ద ఉన్నా, నీకు ఇంకా నేను అర్థం కాలేదా అని ఆ రోజు ఆ శిష్యులతో చెప్పినట్లే యేసు ప్రభు ఇంకా కొంతమంది ఈరోజు బోధకులకి అర్థమే కాలే, వీళ్ళకి అర్థం కాదు. వాత వేయబడినటువంటి మనసాక్షి కలిగినటువంటి వారు, దయ్యాల బోధలో ఉన్నటువంటి వారు. ఇక్కడ అంటారు తిమోతి పత్రికలో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపడిన తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, జనముల యందు ప్రకటించబడెను, లోకబంధు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఎవరివి? ఇది క్రీస్తు యొక్క దైవత్వం అంటే ఇదే. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి పెద్ద రుజువు ఇది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉందని ఇక్కడ బాగా చెప్తున్నాడు. అపోస్తల బోధ ఇది, నా బోధ కాదు, ఇది నేను చెప్పిన బోధ ఇది కాదు.
24 వచ్చిన యోహాను సువార్త 17వ అధ్యాయం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. అమ్మా, ఎవరి మహిమట? నా మహిమ వారు చూడాలా. ఎక్కడ చూడాలా? పరలోకంలో చూడాలా. అంటే పరలోకంలో యేసు ఇప్పుడు ఉన్నాడు అంటే ఆయన ఎవరు? అక్కడ ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చినాడో అక్కడికి పోయినాడు కాబట్టి ఈ కేమ్ ఫ్రమ్ ఎటర్నిటీ. సో ఈ ఏమట గోయింగ్ టు ది ఎటర్నిటీ అంటే యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వము నుంచి నిత్యత్వానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. ఎంత అద్భుతంగా ఉంది కదా. 5 అతి ప్రాముఖ్యమైన విషయాలు యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని బాగా తెలుసుకోవచ్చు. నిత్యత్వము నుండి సృష్టి వరకు ఒక భాగంలో, సృష్టి నుండి బెత్లెహేం వరకు 2వ భాగంలో, బెత్లెహేం నుంచి ఆయన మరణం వరకు 3వ భాగంలో, ఆయన మరణం నుంచి పునరుత్థానం వరకు కూడా 4వ భాగంలో, పునరుత్థానము నుంచి ఆయన తిరిగి మళ్ళీ ఎటర్నీలోకి అంటే పరలోకానికి పోయే లోపల అది ఇది మొదటి తిమోతి పత్రిక. అది ఆయన తేజోమయుడైను, ఆరోహణుడైను, దేవుని కుడి పార్శ్వమునికి హెచ్చించబడేను అంటే అర్థమేమి? ఎటర్నిటీ వచ్చినటువంటి ఆ క్రీస్తు దేవుడే తిరిగి తాను ఎటర్నిటీకే పోయి అక్కడ మళ్ళీ దేవుని కుడి పార్శ్వాన కూర్చున్నాడు. అది ఇక్కడ మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ ఉండాలో నేను అక్కడే ఉన్నాను కదా. నేను మొదట ఎక్కడి నుంచి వస్తున్నా అక్కడికి తిరిగి వస్తా ఉన్నాను. కాబట్టి నీతో నేను, నాతో నువ్వు, మనతో కూడా నన్ను నమ్మిన వారు ఉండాలా. అక్కడ వారు నా మహిమ చూడాలన్నారు. ఎవరి మహిమ అంటే అక్కడ యేసుప్రభుని ఏమని చూస్తారు వీళ్ళు? దేవుడు అని చూడాలి కదా. ఈడేమన్నారు? దేవుడు కాదు, దేవుడు కాదు, దేవుడు కాదు అన్నారు కదా. కొట్లాడండి ఇక్కడ, బాగా కొట్లాడి, ఎంచే కొట్లాడితే కొట్లాడి, ఇక్కడ ఇట్లా కొట్లాడుతున్నాడు కదా. ఆయన దేవుడు కాదు, దేవుడు కాదు అన్నది. ఆఖరికి ఆయన దేవుడు అని పరలోకంలో పోలు కదా. సరే, అసలు వీళ్ళు పరలోకాన్ని పోతేనా చూసేది వీళ్ళు? ఎందుకంటే పోరు. ఆయన అన్నాడు కదా, నేను ఎక్కడ ఉండాలో అక్కడ నా సేవకుడు ఉంటాడు. వీళ్ళు ఆయన సేవకులే కాదు కదా వీళ్ళు. అలాంటి వాడు ఆయన తేడు ఉంటారు ఇంకా. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది యేసుక్రీస్తు యొక్క సిద్ధాంతం, యేసుక్రీస్తు యొక్క దైవత్వం అనే దానికి ఎవరు సాటిగా కదా. ఆయన అర్థం చేసుకోక రకరకాలుగా ఈ జనాలు మాట్లాడుతూ దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నారు. నిర్గమకాండం 3:14 ఏమన్నాడు దేవుడు? మోషేతో ఏమన్నాడు? నేను ఉన్నవాడను, నేను అనువాడను అని అన్నాడు లేదా? ఏమన్నాడు? నేను ఉన్నవాడను. ఎక్కడున్నాడు? నిత్యత్వంలో ఉన్నాడు తండ్రి. అక్కడి నుంచి ఆయన కలుగునుగాక అంటున్నాడు. కలుగునుగాక అని స్వరం ఎవరు? ఈ వాయిస్ ఎవరు? ఆయనే క్రీస్తు, ఆయనే యెహోవా. ఎందుకంటే ఆ పేర్లో నేను వచ్చినా అన్నాడు కదా, ఆ నామం నాకుందన్నాడు కదా. మరి వీరికి ఎక్కడ పోయింది బుద్ధి జ్ఞానం అంతా? ఇలాంటి భిన్నాభిప్రాయాలు బోధించాలి. ఈరోజు క్రీస్తు సంఘములో ప్రబలిపోయినారు చాలా మంది. మాట్లాడితే క్రీస్తు దేవుడు కాడు, ఆయన మానవుడే, దేవుని కుమారుడు మాత్రమే. అరే పిచ్చిన ఎల్లారా, దేవుని కుమారుడు అంటే దేవుడు అని యూదులు అర్థం చేసుకున్నారు, మీకెందుకు అర్థం కాలేదు? ధర్మశాస్త్రం కలిగినటువంటి యూదులే ఒప్పుకుంటున్నారే ఆయన్ని. అయితే నువ్వు దేవుడువా? పాపాలు క్షమించండి, నువ్వు దేవుడువా? నువ్వు దేవుడునని తండ్రితో సమానపరుచుకున్నావు కాబట్టి అందుకే మేము నిన్ను రాళ్లతో కొట్టాలంటున్నారు. ఆ రోజు యూదులు అట్లా అంటే ఈరోజు క్రీస్తు విరోధులు ఇట్లా రాళ్లతో కొడతా ఉన్నారు. ఎట్లా కదా? ఆ యూదులకి ఎలాగైతే నిత్యజీవం యొక్క నమ్మకం లేదో, ఈరోజు క్రైస్తవుల్లో చాలా మందికి అట్లాంటి నిత్యజీవం లేదు. మోసే చెప్పినాడు, నేనే ఉన్నవాడిని, నేనే అనువాడిని, అంటే ఇదంతా కలిగించిన వాడిని నేనే. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నా పేరేమని అతను అడిగితే చెప్పు, ఉన్నవాడిని అని చెప్పు, నేను అనువాడిని అని చెప్పు. ఎంత మంచి మాటలు కదా. నువ్వు నీకు నోరు మీ అన్న ఉంటాడు, నేను నీకు ప్రవక్త, నేను నీకు దేవుడిని అయితే నువ్వు మీ అన్నకి దేవుడు అవుతావు, ఆయన నీ ప్రవక్త అవుతాడు, నువ్వు నాకు ప్రవక్త అవుతావు. గో అండ్ ప్రీచ్ అన్నాడు కదా. గో చెప్పు, ఐఎమ్ ద లార్డ్, నేనే దేవుడు అని చెప్తున్నాడు. ఇట్లా యేసుక్రీస్తు గురించి మనం అపార్థం చేసుకోకూడదు. క్రీస్తు సంఘాల్లో చాలా సంఘాలు యేసుప్రభు దేవుడు కాదని బోధిస్తున్నారు. చాలా మోసం, చాలా అన్యాయం, చాలా అబద్ధాలు. తర్వాత యెషయా గ్రంథంలో మాట చూద్దాం. నేను ఉన్నవాడు అన్నాడా? ఇక్కడ దీన్ని కొంచెం క్లారిటీ చేస్తా. నేను ఉన్నవాడు అన్నాడు కదా. మళ్ళీ యేసుక్రీస్తు ఎవరు? ఉన్నవాడా లేనివాడా? మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, కొంచెం బాగినండి.
ఆది యందు వాక్యము ఉండెను, అంటే ఉన్నాను అర్థం కదా. చూడండి ఆ మాట గమనించండి. ఆది యందు వాక్యము, ఆది యందు ఉన్నవాడిని అని అర్థం. అట్లా చెప్తాను చూడండి కొంచెం. ఆ వాక్యం దేవుని వద్ద అంటే ఆ వాక్యం నేనే అక్కడ ఉన్నాను అని అర్థం. ఆ వాక్యం దేవుడై మోస చెప్పింది కూడా అదే, నేనే దేవుడు, నేనే నేనే. ఇంకా ఆయన ఏమైనాడు చూద్దాం కొంచెం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం అనుకుంటా చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 44 6వ వచనం చూద్దాం ఒకసారి. 44వ అధ్యాయం 44 6వ వచనం చూడండి. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఆదిలోనున్న జనమును నియమించి మొదలుకొని నేను తెలియజేసి వచ్చినట్లు తెలియజేయవాడు ఎవడు? చూడండి ఇక్కడ, నేనే 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 మొదటి వాడు. మొదటి వాడంటే ఏది లేనప్పుడు. యోహాను సువార్తలో ఆది అన్నాడు కదా, మొదటి వాడిని. మరి దానికి ముందు ఇంకా అంటే కదా, బిగినింగ్, బిఫోర్ బిగినింగ్. ఇది అనాది, ఎదట అనాదిలో ఉన్నటువంటి వాడను కదా. దేవుడు అంటే ఆయనకి ఎవరు ఆయన చేయలేదు. ఆయనకి ఫలానా ఆరంభం అనేది ఉండదు. దేవుడే ఈజ్ ది క్రియేటర్. సో ఆయనకి ఆరంభం లేదు, ఆయన ఎవరు చేయలేదు. ఆ రోజు మళ్ళీ చదవండి కొంచెం విభాగంలోన, నేను మొదటి వాడను, నేను కడపటి వాడను అనే మాట అక్కడ చూడండి. మొదటి వాడను. మళ్ళీ అదే యెషయా గ్రంథంలోన 41వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 41వ అధ్యాయం 4వ వచనం చూడండి. 41వ అధ్యాయం 4వ వచనం. ఎవడు దీన్ని ఆలోచింపనేరుడు, ఆది నుండి మానవ వంశములు పిలిచిన వాడు నేను యెహోవానగు నేనే, నేను మొదటి వాడను. నేను కాదు, నేనే. ఎంత బాగా ఉచ్చారణ, నేనే అని చెప్పేది ఎవరంట? దేవుడు అక్కడే, ఆ సర్వాధికారి అక్కడే. ఈ మాట మాట్లాడేటప్పుడు మనకి ఎవరు జ్ఞాపకం? యేసుప్రభువు ఖచ్చితంగా జ్ఞాపకం. నేనే మార్గం. చూడండి, నేను మార్గం కాదు, ఏమట? నేనే మార్గం, నేనే సత్యం, నేనే. ఎవరు ఈయన? మరి ఈయనే. ఓల్టర్లు ఏం మాట్లాడతాడు ఆయన? నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను కదా. మళ్ళీ ఈ విధంగా సర్వ సృష్టి నేనే చేసిన, నేనే మొదటి వాడిని, నిన్ను చేసిన వాడిని నేనే, నిన్ను కలిగించిన వాడిని నేనే. అదే యెషయా గ్రంథములో 48వ అధ్యాయం 12వ వచనంలో మరో మాట ప్రవక్త దేవుడు ఇశ్రాయేలును హెచ్చరిస్తున్నాడు. 48:11 వచనం అనుకుంటా చూడండి. ఆ 48:12 చూడండి. ఇప్పుడు చూడండి, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు చెయ్యొగ్గి విను, నేను ఆయనను. ఎవరంట? ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రవక్తది? నేను ఆయనను అంటే ఇంకేం అర్థం కావాలా ప్రవక్తకి? ఎవరిని అర్థం చేసుకోవాలా? యెహోవా అని అర్థం చేసుకోవాలి. నేను ఆయనను అన్నాడు. ఎవరితో? ఇశ్రాయేలీయులతో, ప్రవక్తతో. ప్రవక్త ఏమని చెప్పాలా? ఆయన అని చెప్పొచ్చు, లేదా నేనే అన్నటువంటి ఆయన యెహోవా అని చెప్పొచ్చు, ఆయన నిన్ను నన్ను కలిగించిన దేవుడు అని చెప్పొచ్చు, ఇంకా ఎక్కువగా పోతే ఆయనే సృష్టికర్త అని కూడా చెప్పొచ్చు. ఇన్ని అర్హతలతో యెషయా బోధిస్తాడు, ఇన్ని అధ్యాయాలంతా. అందుకే యెషయా గ్రంథంలో నేనే 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 యెహోవాను, నేను తప్ప ఇక వేరొక దేవుడు లేడు, ఉంటే నాకు చూపించండి అన్నాడు కదా. ఆయనయే క్రీస్తు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు? ఆ నామము నాకుంది అన్నాడు కదా, ఆ నామంలో నేను వచ్చి తిని అన్నాడు కదా. ఎంత బలమైన నామం అది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త, ఆయనయే దేవుడు, ఆయనకు అసాధ్యమైనది మరొకటి లేదు. ఎబ్రీ 13వ అధ్యాయం 8వ వచనంలో ఇంకొక మంచి మాట ఉంది, క్రీస్తుని గురించినటువంటి మాట చూడండి కదా. ఎబ్రీ 13:8 వచనంలో యేసుక్రీస్తు నిన్న, చూడండి ఎంత బాగుంది, యేసుక్రీస్తు నిన్న నేడు అంటే పాత నిబంధనలోను
కొత్త నిబంధనలోను రాబోయే యుగములో కూడా ఇక క్రీస్తు రాకల్లో కూడా ఆయనే నేను మార్పు లేని దేవుణ్ణి అన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్ లో. ఇక్కడ అదే మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు ఆయన? నిన్న నేడు నేనే నిరంతరం ఉండేవాడిని నేనే అన్నాడు. ఎవరు ఇక్కడ? తండ్రి అయిన దేవుడు చెప్తాడు మనకి కనబడుతుంది. కానీ నిజంగా పాత నిబంధనలో ప్రభు అని పిలువబడేవాడు క్రీస్తు ప్రభు ఒక్కడే. కాబట్టి ఆ బిరుదుతో కొత్త నిబంధనలో పిలువబడుతుందంటే ఆయన దేవుడు, ఆయన యెహోవా నామంలో వచ్చినటువంటి వాడు. ఆ నామం ఆయనకుంది. ఆయన సృష్టికర్త కదా. మనకి ఇంకా కావాలంటే ఎబ్రీ 1:3 ఇంకా బాగుంది కదా. చాలా అద్భుతంగా ఉంది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, అక్కడ ఎంత బాగుంది. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి మహిమగల మాట చేత నిర్వహించుచు శుద్ధీకరణము చేయుచున్నాడు. పొందెను ఏ నామం ఇది? యెహోవా అనే నామము, లేదా యేసు అనే నామము. ఇంత మహోన్నతమైన నామాన్ని పొందినాను కదా అంటాడు. కాబట్టి 1:8 చూస్తే, ఎబ్రీ పత్రిక 1:8 చూస్తే, అట్లా 8 చూస్తే తండ్రి అయినటువంటి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం యేసుక్రీస్తుని దేవా అని తండ్రి అక్కడ సంబోధిస్తున్నాడు. చూడండి, క్రీస్తుని దేవుడుగా అక్కడ తండ్రే పిలుస్తున్నాడు, తండ్రే సంబోధిస్తున్నాడు. వీటన్నిటిని ఎవరైనా కాదనగలరా? వీటైనా ఎవరైనా కించపరుస్తారా? లేదు కదా. యేసుక్రీస్తు ప్రభు ఎవరి నామంలో వచ్చినాడు? తండ్రి నామంలో వచ్చినాడు. తండ్రి నామం ఏది? యెహోవా నామం. యెహోవా అంటే అర్థమేమి? ఉన్నవాడు అనువాడు. మరి యేసుక్రీస్తు ఏ నామంలో వచ్చినాడు? ఆ నామంలో వచ్చినాడు. ఆ పేరు నాకుంది అన్నాడు. నన్ను చూడాలని అబ్రాహాము ఎప్పుడో కలగన్నాడు, చూసినాడు అన్నాడు. ఎప్పుడు చూసినాడు? సొదొమ గొమొర్రా యొక్క నాశనం చెప్పేటప్పుడు అక్కడ యెహోవాతో మాట్లాడుతున్నాడు అబ్రాహాము. ఇది అబ్రాహాము మీ తండ్రి చూసినాడు, నన్ను అలాగ చూడడానికి మీ తండ్రి ఎప్పుడో ఆలోచన చేసినాడు. అది దొరికింది ఆయనకి. మీరు నిజంగా అబ్రాహాము కుమారులు అయితే నా వాక్యానికి చోటు ఉంటుంది. కాబట్టి మీరు మీ తండ్రి అయిన అబ్రాహాము కుమారులు గారు, మీరు అపవాది కుమారులు అని 8వ అధ్యాయంలో చెప్తాడు ఆయన. ఈ రోజుల్లో యేసుక్రీస్తుని కాదనే వాళ్ళు అపవాది సంబంధులు, దుష్టుని సంబంధులు, దుర్బోధకులు. దేవుని వాక్యం అనే బీజం వీళ్ళ లేదు, దేవుని సంతానం వీళ్ళు కారు కదా. ఈ విధంగా యేసుప్రభు దేవుడుగా ఆయనే పరిచయం చేసేస్తాడు. ఎబ్రీ పత్రికలో బాగుంది కదా. ఆయన ద్వారా సమస్తం నిర్వహించినాడు దేవుడు. చూడండి, ఆయనే నిర్వాహకుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఆయనే ఆయనే. లాస్ట్ మాట చూద్దాం. యేసుప్రభు పరలోకానికి పోతూ కదా, ఎక్కిపోతూ ఏమని చెప్పాడు ఆయన? మీరు సర్వసృష్టికి వెళ్ళండి, సువార్తని ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వానికి అన్నాడు. మార్కు సువార్తలు అట్లా అన్నాడు. మరి మత్తయి సువార్తలు ఏమన్నాడు? మత్తయి సువార్త 28:18 పరలోకములోను ఇహలోకములోను నాకు, అంటే ఇక్కడ పూర్తిగా క్లారిటీ ఇస్తున్నాడు కంప్లీట్గా ఎట్లా నామంలో అని చెప్పని. పరలోకములోను భూలోకములోను నాకు ఏమి ఇవ్వబడి ఉంది అంటే, ఈయన ఆరాధన పాత్రుడు గాడా, ఈయన పూజ్యారుడు గాడా, సేవింపదగిన వాడు ఈయన గాడా? ఎంత బాగా ఆయనే చెప్తాడు, నేను 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 నేనే. ఎంత అద్భుతంగా ఉంటాయి మాటలు ఇవి. ఏమన్నాడు అక్కడైనా? నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అన్నాడు. మళ్ళీ కన్ను చేస్తామన్నాడు ఆయన. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇస్తూ బోధించితును వాటన్నిటిని చేయవలనని ఆ జనులకు ఆజ్ఞాపించండి అన్నాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నామములు లేదా నామమా, అక్కడ ఒకే నామం చెప్పినాడు. తండ్రి యొక్క నామములోనికి, కుమారుని యొక్క నామములోనికి, పరిశుద్ధాత్మని యొక్క నామములోనికి
మీరు బాప్తిస్మం అన్నాడు. ఇక్కడ 3 నామాలు లేవని మనం గుర్తుపెట్టుకోవాలా. తండ్రి నామం ఏది? యెహోవా. యేసుక్రీస్తు మరి ఏ నామంలో వచ్చినాడు? యెహోవా. ఇప్పుడు ఆయన యెహోవా. మళ్ళీ పరిశుద్ధాత్మ గురించి ఏది ప్రవేశమన్నాడు? నేను వెళ్ళిపోయి మీకు ఆదరణకర్త పంపిస్తానన్నాడు. నా నామములో మీకు ఆదరణకర్త వస్తాడు. అప్పుడు అర్థమేమి? ఆయన యెహోవా, ఈయన యెహోవా, ఈయన యెహోవా, ఇదంతా కలిసి తండ్రి నామం. తండ్రి నామములో బాప్తిస్మం పొందితేనే. ఇంత క్లారిటీ ఇస్తున్నాడు. బాప్తిస్మం ఊరికే కాదు, తండ్రి నామములోనే జరిగింది. ఆ నామం ఏది? యెహోవా నామం. యెహోవా నామములోనే జరిగింది. అది ఎవరికి ఉంది? యేసుకుంది కదా. ఆ నామంలోనే మనం బాప్తిస్మం పొందినాం. ఆ నామం ఇంకొక ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మనికి ఉంది. కాబట్టి తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామము యెహోవా. నేను గంట చెప్పేస్తాను, యెహోవా కదా. యెహోవా నామంలో బాప్తిస్మం అంటే తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మము పొందినారు. ఈ మధ్య మన సంఘములో కొన్నేండ్లు ఉండి సత్యవాక్యాన్ని బాగా బోధించి బయటకు పెట్టి ఒక ఆయన క్రీస్తు సంఘములో మా ద్వారా బాప్తిస్మం పొంది క్రీస్తు దేవుడు కాదని చెప్పి ఇంకొక క్రీస్తు సంఘంలో మళ్ళీ బాప్తిస్మం పొందినాడు. ఎంత సిగ్గుచేటు కదా, ఎంత అధ్వానం కదా. అంటే వీరికి నిత్యజీవం పోగొట్టుకున్నారు. తండ్రి చెప్పింది చేయడం లేదు, కుమారుడు చెప్పింది చేయడం లేదు, పరిశుద్ధాత్ముడు చెప్పింది చేయడము లేదు. కేవలం వీరు తండ్రి ఒక్కడే తమ్మును తాము మోసపరుచుకుంటున్నాడు. తండ్రి దేవుడు కాదని చెప్పలేదు, ఆయనయే దేవుడు, ఆయనే అద్వితీయ దేవుడు. క్రీస్తు కూడా అద్వితీయ కుమారుడు. నేను ఉన్నవాడినని యెహోవా అంటే యేసుక్రీస్తు అంటాడు, నేను ఆది యందు ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం. కొలసి 1:10 ఉంటుంది, ఆయన అదృశ్య దేవుని స్వరూపై కదా ఉన్నవాడు అన్నమాట. అక్కడ చూడండి కొలసి 1:10. ఆయన ఉన్నవాడు, నిజంగా ఆయన అనువాడు. ఏమనోరు ఆయన నోరు? యేసుక్రీస్తు యొక్క బోధలు ఎట్లున్నాయి? యేసుక్రీస్తు యొక్క ప్రసంగాలు ఎట్లున్నాయి? యేసుక్రీస్తు యొక్క మాటలు ఎట్లున్నాయి? ఇవన్నీ విని అక్కడ ఏమన్నారు శాస్త్రులు, పరిసయ్యులు, బంట్రోతులు? అయ్యో, ఆయన మాట్లాడినట్టుగా ఇంతవరకు ఏ మానవుడు కూడా మాట్లాడలేదు. కీర్తనలో ఇంతకు ముందే పరిశుద్ధాత్మతో దేవుడు చెప్పినటువంటి నోరే యేసుక్రీస్తు. ఆయన ఉపమానాలే దేవుని వాక్యం. ఎంత అద్భుతంగా ఉన్నాయో. కాబట్టి అపోస్తులు అన్నారు, నిత్య జీవపు యొక్క మాటలు కలిగిన వాడు నువ్వే. ఇక నిన్ను విడిచి మేము ఎక్కడికి పోవాలా? ఇప్పుడు క్రీస్తుని విడిచి కాదంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మత్తయి 25:41 ప్రకారంగా అపవాది సంబంధం. అపవాదికి వాని దూతలకు సిద్ధపరిచిన అగ్నికి వెళ్ళిపోతారు. యెహోవా దేవుడు అన్నాడు కదా, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేనే అల్ఫా, నేనే ఒమేగా అన్నాడు కదా. యేసు ప్రభు అంటాడు. చూద్దాం ప్రకటన గ్రంథం, ఈ 2 మాటలు చెప్పి ముగించుకుందాం. 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1:8 అల్ఫయు ఓమెగయు నేనే. ఎవరు చెప్పిన మాటలు ఇవన్నీ కదా? అల్ఫయు ఓమెగ నేనే అంటే కింద ఉంది ఆదియు అంతము నేనే అని అర్థం. దేవునికి ఆది లేదు అంటే ఆరంభం లేదని చెప్పినాం కదా. మరి యేసుప్రభు ఎవరు? మానవుడిగా భూలోకానికి రావాలి, అది ఆయన స్వయిచ్ఛం వచ్చినాడు. దేవుడు మానవుడిగా వచ్చినాడు. మరి నరవతారం మంచిగా రావాలి కదా, లేకపోతే మనం ఎవరు బ్రతకం కదా. దేవుణ్ణి చూపించడానికి ఆయన అట్లా మానవుడిగా వచ్చింది. అని అంటాడు, అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు. ఎవరి దేవుడి ప్రభు ఎవరు? ప్రకటన గ్రంథం అంతా క్రీస్తే. ప్రకటన గ్రంథంలో ఉన్నదంతా క్రీస్తే. ఎంత మాట్లాడినా ప్రకటన గ్రంథములో క్రీస్తు గురించి వర్ణించలేము కదా. చాలా అద్భుతం. ఆయన నన్ను చూడగానే సచ్చిన వాని వల్ల ఆయన పాదముల పైన పడితిని అంటాడు యోహాను. ఆయన చూడలేం. ఎన్నో సూర్యుల ప్రకాశము కంటే మెరుగైనటువంటి ప్రకాశం అయింది. అలాంటి క్రీస్తుని దేవుడు కాదని చెప్పుకోడు, ఆయన మానవుడే అని చెప్పుకొని ఆయన కించపరచడం చాలా అవమానం. 17వ వచనం చూడండి, మళ్ళీ అదే 1వ అధ్యాయం 17వ వచనం ప్రకటన. నేను ఆయనను చూడగానే
చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతి నా మీద ఉంచి నాతో ఇట్లను, భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనే ఉన్నాను, మరణము యొక్కయు మృతుల్లోకము యొక్కయు పాతాళపు చెవులు నా స్వధీనములో ఉన్నాయి. ఎట్లాంటి దేవుడు? పాత నిబంధనలో ఇవి నావి అని చెప్పినటువంటి దేవుడు ఇక్కడ మనకు బాగా కనపడుతుంది. అందుకే ఆ దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఎప్పుడు చూడలేదు, చూస్తే ఎవరు బతుకుడంటే ఇప్పుడు ఎదురు మనం చూపిస్తున్నాడు బాగా క్లీన్ గా. నన్ను చూసిన వాడే ఆయన్ను కూడా తండ్రిని చూస్తాడు. నేను ఎరుగనని నువ్వు నన్నెందుకు అంటున్నావు అని చెప్పిన మాట అక్కడ బాగా మనకి కనపడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఆది అంతం, మొదటివాడు కడపటివాడు, ఆయన అందరికంటే కదా అన్నిటినీ చేసినాడు ఆయనే. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఇంకో మాట చూద్దాం. 6వ వచనంలో 21:6 అంటాడు చూడండి. అక్కడ ఏమంటాడు చూద్దాం కొంచెం. మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఓమేగయు, మరి అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను, దప్పిక తీర్చువాడను, జీవజలముల ఊటల్లో మీకు ఇచ్చేవాడను నేనే. ఈయనని దేవుడు కాదంటే ఇంక తప్పించుకుంటారా? క్రీస్తు దేవుడు కాదంటే ఇంక బతుకుతారా? శాపగ్రస్తులు. ఇలాగ యేసుక్రీస్తుని దేవుడు కాడు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు, వాళ్ళ దుర్బోధలు విన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. నరకానికి పోతున్నారే వీళ్ళు, నాశనమైపోతున్నారే వీళ్ళు, ఏమి ఇంత అధ్వానంగా చెడిపోయినారు కదా వీళ్ళు, సైతాను ఎందుకు ఇంత అధ్వానంగా వీళ్ళు మోసం చేసింది అని చెప్పండి ఆలోచన మనకు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 13వ వచనంలో ఇంకో మాట అక్కడ ఉంటుంది చూడండి. నేను అల్ఫయు, నేను ఓమెగాను, మొదటి వాడను కడపటి వాడను, అంతా నేనే. అంతా ఎవరు? యేసుక్రీస్తు. అట్లని తండ్రి లేడని కానీ, తండ్రి కాదని కానీ, తండ్రి వద్దని కానీ కాదు. తండ్రి చెప్పింది కుమారుడు క్రీస్తు విన్నాడు, కుమారుడు చెప్పింది పరిశుద్ధాత్ముడు విన్నాడు, పరిశుద్ధాత్ముడు చెప్పింది అపోస్తులు విన్నారు, అపోస్తులు చెప్పింది సంఘాలన్నీ విన్నాయి. ఇప్పుడు మనం వినాలి. అపోస్తుల యొక్క బోధయే క్రీస్తు దేవుని కుమారుడు, అంటే దేవుడు. ఈ విధంగా దేవుడుగా, దేవుని కుమారుడుగా మనం అంగీకరించుకున్న మన పాపాల్లో చనిపోతే నిత్యజీవం లేదు. కాబట్టి తండ్రిని ఒప్పుకున్నటువంటి వీళ్ళు కుమారుడిని ఒప్పుకోకపోతే దేవుడు కుమారుడని ఒప్పుకోకపోతే నిత్యజీవం లేదు. అలాగ నిత్యజీవానికి బాధ్యులైనటువంటి కొంతమంది, చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు క్రీస్తు దేవుడు కాదని కదా అపవాది చేత మోసగించబడినటువంటి వాడే భిన్నాభిప్రాయాలు బోధిస్తూ శాపగ్రస్తులై ఉంటున్నారు. ఇట్లాంటి అబద్ధాలు బోధించే వారు అందరూ కూడా నిత్య జీవానికి వెలుపట ఉంటారు. ప్రకటన 22:15 ఆ మాట ఉంది. కాబట్టి ఈనాడు బైబిల్ చేతిలో పెట్టుకుని మేము బైబిల్ బోధిస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, సత్యం చెప్తున్నామని క్రీస్తుని కాదని, ఆయన దైవత్వాన్ని తృణీకరిస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని తృణీకరిస్తూ, ఆయన తండ్రి యొక్క స్వభావం అని ఆలోచన చేయకుండా, తండ్రి అయిన దేవుని యొక్క సబ్స్టెన్సీని అనే విషయం ఆలోచన కాలేదు వీళ్ళకి, తెలియకోకుండా ఆ దేవునికి వ్యతిరేకంగా చేసే వీరి యొక్క దుర్బోధలన్నీ కూడా దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఎందుకంటే పాత నిబంధనలో మిరియాం అహరోనులు మోసే పైన సనుగులాడి మాట్లాడేటప్పుడు అక్కడ యెహోవా వినునన్న మాట ఉంది. ప్రతి మాట ఆయన వింటాడు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పని కొంచెం మనం ఇప్పుడు పరిచయం చేసుకున్నాము. దేవుని చిత్తమైతే ఆ విషయాన్ని మనం బాగా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు గురించి ఎంత చెప్పినా, ఎన్ని మాట్లాడినా, ఎంత చేసినా ఆయనే. అందుకే ఆయన అన్నాడు, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. యోహాను 5:23 కుమారుణ్ణి ఎవరైతే ఘనపరచుడో వారు తండ్రిని ఘనపరచుట లేదు. కుమారుని విధేయుడు కాని వాడు తండ్రి యొక్క ఉగ్రతకు గురి అవుతాడు. యోహాను 5:23-20 బాగా మాట్లాడుతుంది. కుమారుని ఘనపరచు అంటే ఆరాధనకు యోగ్యుడు కాదు ఆయన, ఆరాధన పాత్రుడు కాడా. అట్లని మీరు అనుకుంటే మీరు శాపగ్రస్తులే. కాకపోతే మనం బైబిల్ యొక్క ఫార్ములా సిద్ధాంతాన్ని మనం ఫాలో చేయాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవుడు అనే యేసుక్రీస్తు కదా దేవుని నామములో మనం పాపక్షామం కోసం బాప్తిసం పొందినప్పుడు రక్షణ కలుగుతుంది.
కదా. వీళ్ళు ముగ్గురిని వేరు చేసి మనం మాట్లాడితే, 3 దేవుళ్ళని చూపించే ప్రయత్నం చేస్తే, క్రీస్తు దేవుడు కాదని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు కాదు ఒక శక్తిని మనం ఆలోచన చేసుకొని, ఈ విధంగా సాతాను యొక్క బోధలకు తావివ్వకుండా మనల్ని మనం జాగ్రత్త పరుచుకొని క్రీస్తులో ఎల్లప్పుడూ మనం ఆలోచిస్తాం. ఆ విధంగా క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలా. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మలో నిగ్రహము. అందుకే మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ మనకి ఆల్రెడీ బైబిల్తో ఉంది. పరిశుద్ధాత్మ చేతిలో బైబిల్ పెట్టేసినాడు కనుక మనం ఇప్పుడు కదా చంచల మనసుకు కావాల్సిన పని లేదు. కేవలం వాక్యం చదువుకోవాలి కదా. ఇంతవరకు తారతమ్యం చూసినాం కదా, తండ్రి అనే దేవునిలో ఉన్నటువంటి 4 క్రీస్తులో ఉన్నాయని. ఇంకా మనం పరిశుద్ధాత్మ గురించి మాట్లాడలేదు. కాబట్టి దేవుడు ఒక్కడే, మనకు తండ్రి ఒక్కడే, ఆయన యెహోవా. ఆ నామంలో వచ్చినవాడు క్రీస్తే, ఆయన యెహోవా. ఆ నామంలో వచ్చినటువంటి వాడు పరిశుద్ధాత్ముడే, యెహోవా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోన మనం బాప్తిసం పొంది రక్షించబడ్డాం. కాబట్టి అదే నిజమైన రక్షణ. ఇలాగున యేసుక్రీస్తు యొక్క దైవత్వం, యేసుక్రీస్తు దేవుడు అన్నటువంటి విషయాల్ని ఇంకా చాలా కోణాల్లో మనం చూసుకోవచ్చు. రాబోయే దినాల్లో వీలైతే ఆ విషయాలను చూద్దాము. యేసుక్రీస్తు దేవుడు, దేవుని కుమారుడు, మెస్సియా. ఆయన దైవత్వాన్ని బైబిలే చెబుతుంది. దైవత్వం అంటే దేవుడు అని అర్థం. మీకు నా వందనాలు.